ఉమ్మడి చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని పలు గ్రామాలు దేశ రక్షణ సేవలో భాగస్వాములు అయ్యారు. బసవాపల్లె, కుప్పిగానిపల్లె, రామాపురం వంటి గ్రామాల్లో ప్రతి కుటుంబంలోని వ్యక్తులు దేశ రక్షణ కోసం ఆర్మీ బాట పట్టారు. దేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచి మిలిటరీలోకి చేరి దేశ సేవలో నిమగ్నమయ్యారు. జాస్తి ఉంటుందా 90 ఏంటి అంతేలే. బసవాపల్లెలోని 40 కుటుంబాలకు చెందిన వారు మిలిటరీలో చేరి దేశ రక్షణ కోసం పనిచేస్తున్నారు. ప్రతి కుటుంబం నుంచి కనీసం 2 ఆర్మీలో పనిచేస్తున్నారు. 1930 కాలంలోనే గ్రామం నుంచి తొలుత మిలిటరీలో చేరిన నారాయణప్ప కుటుంబంలో అయితే 4 తరాలుగా వారి వారసులు ఆర్మీలో చేరి సేవలందిస్తున్నారు. నారాయణప్ప కుమారుడు మునుస్వామి కూడా ఆర్మీలో కెప్టెన్ గా పనిచేశారు. ఈయనకు 5 కుమారులు. వీరందరూ కూడా జవాన్లుగానే వెళ్లారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కుటుంబంలో క్రమం తప్పకుండా 4 తరాలుగా ఆర్మీలో పనిచేస్తున్న వారున్నారు. జాస్తి ఉంటుందా 90 ఏంటి అంతేలే. దేశ రక్షణలో ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించడం ఎంతో గర్వంగా ఉందని గ్రామస్తులు అంటున్నారు. జిల్లాలోని తమ గ్రామం ఆర్మీ వల్ల ప్రత్యేక గుర్తింపు పొందిందని తెలిపారు. ఆర్మీలో సేవలందించడం, రిటైర్మెంట్ అయ్యాక వారికి వచ్చే పెన్షన్ కారణంగా తమ కుటుంబాల జీవనం సాగుతోందంటున్నారు. 90 ఏంటి అంతేలే. మనం దేశం కోసం పోరాడుతూ ఉన్నాం కాబట్టి ఆయనకి అయన్నీళ్ళు కూడా గాంధీ బొమ్మ వెండి మెడల్ వచ్చింది మన ఆయనకి. కాబట్టి మనకు ఆర్మీనే ముఖ్యము. దేశం కోసమే పోరాడాలి, మన పిల్లల్ని అదే మాదిరి పంపించాలి. కాబట్టి మనకు అదే జీవనాధారం అని మేము ఎన్నుకున్నాం. ప్రజలు దేశ సేవ చేయాలి అన్నటువంటి ఒక అంతిమ లక్ష్యం ఈ గ్రామంలో ఉంది. కాబట్టే ఇంతమంది అందరూ కూడా ఆర్మీ నందు సర్వీస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికి కూడా మా చిన్న అబ్బాయి కూడా నేను ఆర్మీకి పంపేయాలి అనేటువంటి ఉద్దేశంతో అనంతపురం నందు 2 సంవత్సరాలుగా అకాడమీలో కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే దేశ సేవకు అనేది అందరికీ రాదు అవకాశం అనేది, ఎవరికో ఒకరికి మాత్రమే వస్తుంది. అలాంటిది మనం సద్వినియోగం చేసుకుంటున్నామంటే అది మన యొక్క గొప్ప కర్తవ్యమే అవుతుంది. మా పుట్టుక గిట్టుట అనేది సహజంగా ఉంటుంది, కానీ కొంతమంది చనిపోయిన తర్వాత బాధాకరమే. కానీ అట్లనేసి మా గ్రామంలో అందరూ కూడా మళ్ళీ ఆర్మీకి ఛాయిస్ దొరికితే తప్పనిసరిగా జాయిన్ అయ్యి దేశ సేవ చేయాలనేసి అందరూ ఆతృతతో ఉంటారు. మన గుడిపాల మండలంలోనే పేరు పోయింది మా బసవాపల్లి గ్రామం. మొత్తం ఆర్మీ వాళ్ళు మీరంతా పుణ్యాత్ములు, దేశ సేవ చేసిన వాళ్ళు చుట్టుపక్కల గ్రామస్తులంతా మా మీద అసూయపడతా ఉంటారు మమ్మల్ని చూసి. మా గ్రామంలో ఇంకా కూడా చేరాలనేసి అందరికీ ఆకాంక్ష, కానీ ఛాయిస్ దొరకడం లేదు. ఛాయిస్ దొరికితే పోయేదానికి